రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ 45 రూపాయలతో ఉండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 100 రూపాయలతో ఉండి 110 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 50 రూపాయలతో నుండి 55 రూపాయలు, తీగ చిక్కుడ కిలో 50 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 20 నుండి 30 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ 15 రూపాయలు, ఊటీ క్యారెట్ 20-22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ లోకల్ బీట్రూట్ 10 నుండి 12 రూపాయలు, ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 25 నుండి 32 రూపాయలు, వరి వంకాయ కిలో 12 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 నుండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, సొరకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీరకాయ 20 నుండి 30 రూపాయలు, ముల్లంగి కిలో 8 నుండి 13 రూపాయలు, పెద్ద కాకరకాయ ముళ్ళు కాకరకాయ కిలో 30 రూపాయలతో ఉండి 42 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 40 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 18 రూపాయలతో ఉండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గోరు చిక్కుడ కిలో 35 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ పొటాటో నెంబర్ 1 ఉంటే 20 రూపాయలు, ఇక సెకండ్ క్వాలిటీలో ఉంటే 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 60 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు 150 రూపాయలతో ఉండి 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కేజీ వచ్చేసి 5 నుండి 6 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల బస్తా వచ్చేసి 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెస్ట్ ఉంటే ఇక ఫస్ట్ క్వాలిటీ ఉంటేనే 350 రూపాయలు, మిగతా అంతా కూడా 300 ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద 40 రూపాయలు, కందికాయలు కిలో 45 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు కిలో, నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, క్యాప్సికమ్ 25 నుండి 30 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 130 రూపాయలతో ఉండి 150 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో నుండి 60 రూపాయలు, దొండకాయ కిలో 15 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 5 రూపాయలు, పచ్చి మామిడి కిలో 10 నుండి 15 రూపాయలు, కందగడ్డ 20 రూపాయలు, అల్లం కిలో 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిర్చి పేపర్ బజ్జీ వచ్చి 30 నుండి 35 రూపాయలు, నార్మల్ బజ్జీ వచ్చేసి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 200 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 110 నుండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 100 నుండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ 4 రూపాయలు, బూర్దు గుమ్మిడికాయ కిలో 2 రూపాయల నుండి 3 రూపాయలు, మునక్కాయ 60 రూపాయలతో నుండి 70 రూపాయలు, టమాటో లోకల్ టమాటో 5 నుండి 7 రూపాయలు, బెంగళూరు టమాటో 10 నుండి 12 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళదుంపలు ఉర్లగడ్డలు పెద్దగడ్డలు చిప్స్ గడ్డలు వచ్చేసి 35 రూపాయలు, నార్మల్ మీడియం సైజ్ అంతా వచ్చేసి 25 రూపాయలు, ఇక పిల్లగడ్డలు వచ్చేసి 10 నుండి 12 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కేజీ టెంకాయ 40 నుండి 45 రూపాయలు, చిన్న టెంకాయ 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నిమ్మకాయల విషయానికి వస్తే నిమ్మకాయలు 70 రూపాయలతో ఉండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. గమనిక, రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి. చెన్నై కోయంబేడు మార్కెట్లో రైతులు వీలైనంత వరకు ఫస్ట్
ఫస్ట్ గ్రేడింగ్ సెకండ్ గ్రేడింగ్ అనేది పంపితే ₹1 నుండి ₹2 ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం.